ఇప్పుడైతే ప్రజెంట్ అసర్ నమాజ్కి వెళ్తున్నా. ఒక డ్యూటీ పడింది అనమాట. మేమైతే పానాసోనిక్ స్టోర్కి వెళ్ళినాం. అది వచ్చేసి ఆర్దియాలు అయితే ఉంది. అడిగి వెళ్ళినాం అనమాట. మా మేడం ఏదో ఒక చిన్నది అనమాట, అది ఇంతే ఉంటుంది, అది తీసుకున్నామని చెప్పినది. యాక్చువల్గా ఈ యుద్ధం ఉంది కదా, ఇదైతే ఆగిందంటున్నారు, ఆగలేదంటున్నారు, ఏం అర్థమైతే లేదు. ఒక 10 రోజులు ఉంటే రంజాన్ వస్తుంది. రంజాన్ వస్తుందనే హ్యాపీనెస్ కూడా లేదు ఇక్కడ అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ దీపావళి జరుగుతుంది కాబట్టి కోవిడ్లో. నిన్న మేడం ఇది ఒకటి ఇచ్చింది బాక్స్. ఈ బాక్స్ లోపల కూడా చాక్లెట్లు ఉన్నాయి. చూపించండి ఈ బాక్స్ లోపల ఏమున్నాయో. గిరియానా ఫెస్టివల్ అనేసి ఇవన్నీ చాక్లెట్లే. దీని లోపల అన్నీ ఎడేసుకుంటా. ఊయో చూడండి, చాక్లెట్లో గిరియానో అని. ఓడి అమ్మ, ఎన్ని వాటర్ బాటిల్ ఇచ్చినాయి చూడండి. ఇసిలియే తు కాల్ కరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్ డే 19 అనమాట. 18 రోజులు రంజాన్ ఎలా ఉందో చూసినారు. ఈరోజు వచ్చేసి డే 19, తప్పకుండా చూసేయండి, సూపర్గా అయితే ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా నిన్నైతే వారంతా అయిపోయిందని చెప్పినారు అనమాట కువైట్లో. ఓడి అమ్మ, వారంతా అయిపోయింది అనేసి అందరూ హ్యాపీగా ఉండిండే. సడన్గా నేను అనమాట, సైరన్లు మూడు నా స్టాప్గా అయిపోతుంది వస్తుంది. మళ్ళీ పటాకులు వెళ్ళినాయి గాల్లో నేను నైటు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థమవుతలేదు. ఈరోజు అప్డేట్ ఏదో కనుక్కొని మరీ చెప్తాను నేనైతే, ఓకేనా? మిస్ కాకండి ఈ వ్లాగ్లో. ప్రజెంట్ అయితే అజా ఇస్తున్నారు, మసీద్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇంకా అలా మసీద్ దగ్గరికి వెళ్తున్నా. మసీద్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మా మేడం వచ్చిందంట. మా మేడం వచ్చింటే మా అమ్మ అడుగుతుంది మా మేడంని, ఏం మేడం ఇంకా అయిపోలేదా ఇదంటే, లా మూకలా చదా అంట. అయ్యి యుద్ధం ఎప్పుడు అయిపోతుందబ్బా. చలో నమాజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రూమ్ దగ్గరికి వచ్చేసిన దగ్గర నమాజ్ చేస్తుండగానే మా మేడం మీద కాల్ చేసింది అనమాట. దేనికో తెలియదు. ఫోన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలే. మేబీ ఏమైనా వర్క్ చెప్తుందేమో, చూద్దాం. వర్క్ ఏం చెప్పదు అనుకుంటున్నా. దేనికో వేట ఆర్డర్ వచ్చి ఉంటుంది, దానికి వచ్చి ఉంటుంది, చేసి ఉంటుంది అంతే. మేబీ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అసర్ నమాజ్కి వెళ్తున్నా. ఒక డ్యూటీ పడింది అనమాట. మేమైతే పానాసోనిక్ స్టోర్కి వెళ్ళినాం. అది వచ్చేసి ఆర్దియాలు అయితే ఉంది. అడిగి వెళ్ళినాం అనమాట. మా మేడం ఏదో ఒక చిన్నది అనమాట, అది ఇంతే ఉంటుంది, అది తీసుకున్నామని చెప్పినది. పోయి తీసుకుని వచ్చిన. నేను మైకులు తీసుకొని వెళ్ళలేదు, అందుకని మైకులో వీడియో రికార్డ్ అందుకు ఏం చేయలే. డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ అసర్ నమాజ్కి వెళ్తున్నా. మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. యాక్చువల్గా ఈ యుద్ధం ఉంది కదా, ఇదైతే ఆగిందంటున్నారు, ఆగలేదంటున్నారు, ఏం అర్థమైతే లేదు. ఒక 10 రోజులు ఉంటే రంజాన్ వస్తుంది. రంజాన్ వస్తుందనే హ్యాపీనెస్ కూడా లేదు ఇక్కడ అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ దీపావళి జరుగుతుంది కాబట్టి కోవిడ్లో. నిజంగా అట్నే ఉంది. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ, ఆ ఇరాన్ వాడు ఏదో ప్రెసిడెంట్ చెప్పిండంట, మేము యుద్ధం ఆపేస్తాం ఈ గల్ఫ్ కంట్రీస్కి అది అని చెప్పి. కానీ నిన్న రాత్రి అందరు ప్రశాంతంగా పడుకున్నారు. పుట్టకున్న సైరన్లు పోయి అని పోయినాయి. చుట్టే గాల్లో పటాకులు వెళ్తున్నాయి. ఏమిరా అంటే, ఇరాన్ వాడు వచ్చేసి ఇక్కడ అదేదో కోవిడ్లో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ఏదో ఉంది అంట ఆఫీసు. దాని మీద ఆ భవనం మీద దింగిందంట దెంకచ్చి ఒకటి బాంబు. అట్నే అదేదో పెట్రోల్ ట్యాంకుల మీద పడింది అంటున్నారు. అసలు వాడు ఎందుకు వేస్తున్నాడు మళ్ళీ రా అంటే, వాడు చెప్పిండంట ఏమని, మేము మీకైతే యుద్ధం చెయ్యము, మా మీద కనుక మళ్ళీ యుద్ధం అటాక్ చేసి కనుక మేమైతే ఇంకా పక్కా వేస్తామని అన్నాడంట. ఆ ట్రంప్ కూడా గమ్మున ఉండొచ్చు కదా, ఉండకోకుండా నేను ఎత్తాని చేసిండంట వాడి మీద. వాడు నిన్న మళ్ళీ మా మీద పడిండు. ప్రజెంట్ మళ్ళీ గల్ఫ్ దేశాల మీద, మళ్ళీ బెహరీన్, ఖత్తర్ మీద ఇట్లా వర్ష పడతాం మళ్ళీ వచ్చినాయి కోవిడ్ మీదకి. చలో, అదే మాదే. ఏం చేద్దాం, ఎటు జరిగేది అటు జరుగుతుంది. ఎలా రాసి పెట్టింటే అలా, అంతే కదా. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గరికి కూడా వెళ్తున్నా. దగ్గర ఏంది మా మేడం కాల్ చేసింది, 2 మేడాలు కాల్ చేసినారు. మా మేడం కాల్ చేస్తే లేదు అయిపోయింది, ఒకసారి బయట ఆర్డర్ వచ్చింది అన్నారు. వీడు ఎందుకు చేసినాడబ్బా అనుకుంటా లోపలికి వెళ్ళి. ఓడి అమ్మ, ఎన్ని వాటర్ బాటిల్ ఇచ్చినాయి చూడండి. ఇసిలియే తు కాల్ కరే. నమాజ్ అవి 1 మినిట్ ఆరాం. బొందోలు తీరిపోయింది, అన్నీ పెడతామని లోపల. ఇప్పుడు నేను వెళ్తా పెడతా, ఛార్జింగ్ పెట్టేసి ఫోన్కి. ఓకే, అవన్నీ లోపల పెట్టేద్దాం. ఇప్పుడే నేను ఇంట్లో యాక్వేరియం అనమాట, ఇది ఇవన్నీ యాక్వేరియం డబ్బాలే అనమాట. మళ్ళీ ఆర్డర్ ఏమో ఉన్నాయి, మా బాబు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ యాక్వేరియంటి
అన్ని చేస్తూ నేను మా మేడం పిలిచి అందరికీ చాక్లెట్ ఇచ్చిందనమాట గిరియానా ఫెస్టివల్ తీసుకో అని చెప్పి. కోవిడ్లో గిరియానా ఫెస్టివల్ పోయినారంట నిన్న మా మేడం వాళ్ళందరూ. యాక్చువల్గా ఈ యుద్ధం కారణం వల్ల అన్నీ ఆపేసినారు అనమాట. నిన్న ఒకరోజు యుద్ధం ఆపింది లేదని చెప్పారు కదా, సో అందువల్ల దగ్గర నేను కూడా ఒక మేడం ఇచ్చిందంట. అవి చూపిద్దామని ఉన్నాయి అనమాట. ఇక్కడ చూపిస్తారు నేను ఉన్నాయి. నేను నాకు ఒక మేడం ఇచ్చింది చాక్లెట్లు. ఇదిగా నిన్న ఒక మేడం ఇట్లా ఇచ్చిందనమాట. రైట్, నిన్న మేడం ఇది ఒకటి ఇచ్చింది బాక్స్. ఈ బాక్స్ లోపల కూడా చాక్లెట్లు ఉన్నాయి. చూపిస్తాడండి ఈ బాక్స్ లోపల ఏమున్నాయో. గిరియానా ఫెస్టివల్ అనేసి ఈ బాక్స్ లోపల వచ్చేసి ఈ కొన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఒక లాలీపాప్ ఉంది. ఇది ఒకటి. దీంట్లో ఇంకా కొన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఎటువి వాడు దుబ్బుడేమో తీసుకున్నాడేమో. ఇలా కార్లో కూర్చున్నాం కదా అప్పుడేమో తీసుకున్నాడేమో. చాలా ఉంది దీని లోపల చాక్లెట్లన్నీ. వాడు నేను వాడిని అడుగుతా. చూడండి వాడు నాకు చూడద్దు. మా రూమ్లో దొంగ అంటే ఎవడంటే ఈడే అనమాట, దుబ్బోడే. ఇలా కార్లో పోయినాం వాడు నేను వాడికి డ్యూటీకి. అప్పుడేమో లేపేసినట్టున్నాడు. ఇప్పుడు ఈ బాక్స్లో ఉంది, ఈ కవర్లో అనమాట. ఇప్పుడు ఇచ్చింది మా మేడం. ఈ కవర్లో ఏమేమో చూద్దాం. ఇవన్నీ చాక్లెట్లే. దీని లోపల అన్నీ ఇడేసుకుంటా. ఊయో చూడండి చాక్లెట్లో గిరియానో అని. ఇవన్నీ గిరియానా ఫెస్టివల్ చాక్లెట్లు ఇవన్నీ. ఇవి మా మేడం ఇచ్చింది గిరియానా ఫెస్టివల్ చాక్లెట్లు అని ఇప్పుడే పిలిచి. సో కోవిడ్లో ఈ రంజాన్ మంత్లో గిరియానా ఫెస్టివల్ చేసుకుంటారు అనమాట. అంటే చాక్లెట్లు అందరూ పంచుకుంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళి పాట పాడతా డోలు కొట్టుకుంటా భలే ఉంటుంది అనమాట అది. కానీ ఇయర్ అదంతా క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేద్దాం, నార్మలే. ఈ వారం మూలంగా ఈ వారం మూలంగా చూడండి ఎంత నష్టమో. అన్నీ నష్టాలు అనమాట. ఈ వారం మూలంగా ఎవరు బాగుపడింది లేదు, ఎవరు ఇది యుద్ధం చేసింది లేరు. అందరికీ నష్టాలే, అన్ని దేశాలకు నష్టాలే. ఒక వార్ మళ్ళీ ఇవన్నీ దీంట్లోనే వేస్తున్నాయి యథావిధిగా చాక్లెట్లని. దీంట్లో ఏ తింటామంటే కొన్ని బాగుంటాయి అనమాట అంతే. ఇది స్ట్రాబెర్రీ, ఇది బాగుంటుంది. కాపికో, ఇవన్నీ చాక్లెట్లే. ఇండియాకి ఎవరికైనా పంపించాలి. ఇవన్నీ బాగా ఉంటుంది. ఇట్లనే చిన్నపిల్లలకి ఇస్తే ఇవన్నీ బాగా తింటారు. అయినా ఈ కోవిడ్లో ఈ ఫెస్టివల్ చేసుకుంటే చిన్నపిల్లలే, తప్పుగా అనకూడదు. చలో అది కదా రెడీ బాక్స్. ఓకే, ప్రజెంట్ అయితే మసీద్ దగ్గరికి వెళ్తున్నాం ఇఫ్తార్కి. నేను మా ఫ్రెండ్ గాడు. మా కోవిడ్ ముసలాయన అయితే రేపటిది పని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. మొత్తం టోటల్ వర్క్ కేవలం బుడ్డా वो काम क्यों करने कल करने के लिए कल का काम आज बोलता है. చూడండి రేపు చేసే పని ఈరోజు చెప్తున్నాడు మా కోవిడ్ ముసలాయన. ఆయనకు అప్పొస్తే ఏదో కూడా చెప్తాడు అనమాట. బయట ఉండే మేము ఇద్దరం ఏం చేద్దాం, ఇఫ్తార్కి వెళ్దామని సంతలో డోర్ తీసుకొచ్చిండు నచ్చుకుంటా. ప్రజెంట్ అయితే ఇఫ్తార్కి మసీద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మసీద్ దగ్గరికి వెళ్ళి ఇఫ్తార్ చేసి కలుద్దాం. ఓకే, అయిపోయింది మొత్తం. అందరం రెడీ అయితే కూర్చొస్తున్నాం. ఈరోజు చూడండి మా ఫ్రెండ్స్ పెద్ద అండా తీసుకొచ్చారు. ఫుడ్ కూడా పెద్ద అండా తీసుకొచ్చారు అనమాట. బిర్యానీ మాది ఇక్కడ ఇది. ఈరోజు చాలా అన్నం మిగిలిపోతున్నది చంద్రలో. మొత్తం డివైడ్ తీసేసినాం అందరికీ. మావాడు చూడండి వాటర్ కట్టును తీసుకొచ్చాడు షాప్ నుంచి. మావాడు షాప్ నుంచి కొనుక్కొని వచ్చాడు. محمد رسول الله أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله. అయిపోయింది. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ప్లేట్లన్నీ తీసేసుకొని.
అల్హమ్దుల్లా ఇక్కడతో డే 19 రంజాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 19 రోజుల ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇదే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి డే 20 వీడియో అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండండి. ఓకే, బై బాయ్.